ఇక జగదీష్ రెడ్డి గారి విషయం చెప్తే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే సోడా మిస్ అయితే విస్కిల్ ఎట్లుంటుందో అట్లుంటుంది ఇప్పుడు వాళ్ళ పరిశాన్. కార్యక్రమమే ఆగిపోయేటట్టుంది. మిక్సింగ్ పోయింది కదా, ఇంకెవరికన్నా ఏ టేస్ట్ ఉంటే ఇంత బాధ కాకపో వాళ్ళకు. సోడా మీద దెబ్బ కొడితేట ఇప్పుడు ఎట్ట నడవాలి కార్యక్రమాలు మరి సాయంత్రం పూట? వితౌట్ సోడా నడవదు కదా. కాబట్టి వాళ్ళు నిన్న ఇలా కార్యరూపం చేసి కేటీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని చెప్పి వాళ్ళు అంటుర్రు. దాని విషయంలో చెప్పిన ఏందండి కేటీఆర్ గారు అంత సీరియస్ ఎందుకు తీసుకురు? మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సినంత అవసరం ఉందా? గతంలో మీరు ఏ రోజన్నా దళితులకు విలువనిచ్చిర్రా? ఆ చైర్ల దళితుడు కూసుడు కాబట్టి ఆ చైర్ని అవమానించినట్టు మాట్లాడిర్రు. మీ నాయన ఒకప్పుడు ముఖ్యమంత్రి అసలు మాకు నేను కాపల కుక్కలాంటి తెలంగాణ తెచ్చుడే తప్ప నాకెందుకు అధికారము, మంచి దళితుని చూసి సీఎంని చేస్తా అని చెప్పినటువంటి గొప్ప మాటకారి. చేయక అప్పుడు డిప్యూటీ సీఎంని చేస్తే 4 నెలలు 3 నెలల తర్వాత ఉడబిక్కిరు. ఎందుకు ఉడబిక్కిరో తెలియదు. ఏదో చేసిండు తప్పు అని చెప్పి ఇప్పటి మటుకు ఆ తప్పుని ఇప్పుడు కూడా ఓపెన్ చేసి చెప్పలే. అప్పుడు రాజయ్య గారు ఏం తప్పు చేసిరో తెలియదు, ఆయన తీసి బయట ఇచ్చిరేసారు. ఎన్నోసార్లు దళితులకు అవమానాలు చేసిరు తప్ప వాళ్ళు దళితుల్ని ఏ రోజు కూడా దళితుల మీద వాళ్ళకు భక్తి లేదు, దళితులు అంటే వాళ్ళకు మర్యాద లేదు. ఇక రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ విగ్రహం దగ్గర పోయి వీళ్ళు మళ్ళీ నిరసనలు తెలియజేయడం. నిన్న వీళ్ళు చేసేదే దళిత వ్యతిరేకి. వెనుకబడ్డ వర్గాల కోసం చేసిన రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ దగ్గర పోయి ఏం చెప్పుకుంటారు? ఆయన పరిశాన్ అవుతున్నారు పైన కూర్చొని వీళ్ళని చూసి. ఇదేంది చేసే పాపాలు చేసి నా దగ్గర కూర్చొని లబోదిబో మొత్తుకుంటారు ఏందని. నేను ఒకటే చెప్తున్నా, నయా పైసా తెలంగాణ ప్రజలకు దండం పెట్టి చెప్తున్నా. 22,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ ఏకకాలంగా ఈ భారతదేశంలో ఎవరైనా చేసిరా అంటే ఉట్టిగా నేను ఇక్కడ కూర్చొని కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నేను ఒక ఎంపీగా అయ్యుండి క్రియాశీలక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మాట్లాడతలేను. 22,000 కోట్ల రూపాయలు 25 లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ జరిగింది అన్నది వాస్తవమా అవాస్తవమా? నేను ఒక్కటే కోరుకుంటున్నాను తెలంగాణ ప్రజల్ని, వీళ్ళు ఇట్టనే రోజు చెప్తారు. ఏదో ఒక రోజు మీరు ఒక చిన్న వీడియోనో ఒక చిన్న మెసేజో ఎవరికైందో వాళ్ళు పంపించిన రోజే తెలుస్తుంది, లేదా రేపు మీరు ఓట్లు వేసినప్పుడే తెలుస్తుంది. ఇప్పుడు ఎన్నికలు లేవు. ఎన్నికలు అయినప్పుడు 24 లక్షల మంది రోడ్డు మీదకి వచ్చి ఓట్లు వేసే పరిస్థితి ఉన్నప్పుడు కేటీఆర్కి కేసీఆర్కి ఈ బీజేపీలోకి అర్థమవుతుంది. నయా పైసా ఏందే? ఢిల్లీ వెళ్ళి తీసుకొస్తామని చెప్పి అన్ని కమిట్మెంట్లు ఇస్తే వీళ్ళు రోజుకి మన కిషన్ రెడ్డిని పట్టుకొని పిసుకుతురు కదా. ఎట్టి పరిస్థితులు వాళ్ళకి రానియకు, వాళ్ళకి ఇయ్యగాలి ఎక్కువ తక్కువ ఇస్తే మళ్ళీ అసలే వాళ్ళు రింగ్ రోడ్ అయితే మనం ఆగమైపోతాం. 666 వాళ్ళు మళ్ళీ మూసి ప్రక్షాళన చేస్తే మనం ఆగమైపోతాం. నేను శతగానోళ్ళం అనుకుంటారు తెలంగాణ ప్రజలు. నువ్వు ఎట్టబడి వాళ్ళ కాళ్ళ కర్రలేయి రేవంత్ రెడ్డి గారు ఎంత ఉరుకుతుంటే నువ్వు ఎట్టనన్నా ముందు జంపు చేసి పోయి చెప్పిరా అయ్యకు. ఇలా ఎందుకు కిషన్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడుతున్నాం? మేమందరం నల్లికుట్ల వ్యవహారం చేస్తుండనే కదా. ఓ పక్కన వచ్చి డెవలప్మెంట్కి మేము వ్యతిరేకం కాదని ఇక్కడ కాకమ్మ కబూర్లు చెప్తుండు. ఆడపోతే మంత్రులు ఎంత మంచిగా స్పందిస్తున్నారంటే డెఫినెట్గా మాకు తెలంగాణ కూడా డెవలప్ కావాలి, తెలంగాణ మంచి రాష్ట్రము, తెలంగాణ హైదరాబాద్కు చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి, మేము మీకు సహకరిస్తామని చెప్పి రైల్వే శాఖ మంత్రి గడ్కరీ గారు, అక్కడ పోతే ధర్మాన్ ప్రధాన్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టరు అందరూ సానుకూలంగా స్పందిస్తున్నారు. ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా స్పందిస్తున్నారు. మరి ఎవరు పోయి మేము ఇటు హైదరాబాద్ మేము ఇటు రాగానే వాళ్ళు ఎందుకంటే ఎట్లాగో సెంట్రల్ మినిస్టర్ 24 గంటలు అన్నీ ఉంటాడు. మేము కలిసిపోగానే మరి ఏం కుట్ర బంతుండో ఏమో. ఇక ఈయన కుట్ర బంతారు, వీళ్ళు వచ్చి ఒక్క నయా పైసా ఇస్తలేరు అని పాట పాడతారు. అందుకే కదా మేము రోజు పార్లమెంట్లో నిన్న కూడా మాట్లాడినా, మీరు చూసి 200 కోట్లు పెట్టి మేము ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నాం, మీరు ఆ టింకరింగ్ ల్యాబ్స్ మాకు ఇవ్వమని చెప్పింది ఎందుకు? ప్రతి విషయం నేను పార్లమెంట్లో మాట్లాడుతున్నాం. తెలంగాణలో ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఉచిత విద్య కదా. ఉచిత విద్య పేటెంట్ ఎవరిది? వీళ్ళది. కేజీ టు పీజీ. మరి 10 ఏళ్ళ కేజీ టు పీజీ ఏడికి పోయిందో అడగాలి. మరి మేమన్నా 2600 మంది విద్యార్థులకు ఫ్రీగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో 200 కోట్లు 25 ఎకరాల భూమిలో ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్నామంటే 119 నియోజకవర్గం మాకు చిత్తశుద్ధి ఉందనే కదా. అంటే మాకు డబ్బులు ఇవ్వకుండా ఆపితే ఎవరికి అన్యాయం అయిద్దా? వీళ్ళకు చెప్పు తట్టుకొట్టాలి ప్రజలు. మేము మంచి చేస్తామంటే ఢిల్లీ నుంచి పైసలు లేకుండా ఒకడు వాడిని రెచ్చగొట్టి పైసలు లేకుండా చేస్తారు. ఇంకొక ఆయన వచ్చి నయా పైసా ఎత్తలేడు, 35 సార్లు వేరు 40 సార్లు వేరు అని చెప్పి బ్లేమ్ గేమ్. ఎంత మ్యాచ్ ఫిక్సింగ్ అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు. ఓ పక్కన పంపిస్తురు నువ్వు ఆపు అని, ఓ పక్కన వచ్చేమో ఏమి ఇత్తలేరని చెప్తురు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంతమంది అడ్డుపడ్డా మా మంత్రులు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది.
పోరాటం చేస్తాం. మేమేం పిచ్చం అడుక్కోవట్లే. మాకు రావాల్సిన పైసలు మేము అడుగుతున్నాం. ఈ నుంచి పోయే ట్యాక్సులు అదేదో బిచ్చం వేసినట్టే ఉంది. ఎందుకు ఇయ్యారు? ₹1 వస్తే 9 రూపాయలు ఇస్తారు బీహార్కి, ₹1 వస్తే 3 రూపాయలు ఇస్తారు ఉత్తరప్రదేశ్కి. మనం 40 పైసలు కూడా ఇస్తలేరు. మన హక్కు మనకు లేదా? తెచ్చుకునేకే మనకు అవసరాలు లేవా? మన పిల్లలు బాగుపడొద్దా? మన నగరం బాగుపడొద్దా? మనం చదువుకోవద్దా? తెలంగాణ ప్రజలు ఈ 2 పార్టీలను క్లియర్గా చెప్తున్నాం మీకు. ఈ 2 పార్టీలు కలిసి తెలంగాణలో రాజకీయమే ముఖ్యంగా ముందుకు పోతున్నారు. ప్రజలపై, ప్రజా అభివృద్ధిపై వీళ్ళకి దృష్టే లేదని చెప్తున్నారు ఈరోజు.